హాయ్ అండి. పిచ్చుకొచ్చి మా మిద్దె తోటలో దొరికిందండి. మా మిద్దె తోటలో కింద పడిపోయి ఉంది. సరేమని తీసుకొచ్చాను. ఆ గూడు వచ్చేసి మీషోలో బుక్ చేశాను నేను. మా ఇంటి దగ్గర వరండాలో పిచ్చుకలు గూడు పెడతా ఉంటాయి. దానికి ఉంటుందిలే అని చెప్పి తీసుకున్నాను. తీసుకున్న రెండో రోజు ఈ పిచ్చుక దొరికింది. తల్లులు పైన ఉన్నాయి మిద్దె తోటలో. సరే మన ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఆ గుట్లో పడుకోబెడితే చక్కగా నేను తినిపిస్తుంటే యాపిల్ ముక్క చక్కగా తింటుంది. ఎలా తింటుందో చూడండి, భలే చక్కగా ఉంది. చిన్ని పిచ్చికండి ఇది. ఒక నైట్ అంతా మా ఇంట్లోనే ఉంచాను. మర్నాడు తీసుకెళ్ళి పైన గుట్లో పెట్టి పైన మిద్దె తోటలో వదిలేశాను. ఆ తల్లులు రెండు వచ్చేసరికి గుట్లోంచి బయటకు వచ్చి వాటితో పాటు ఎగిరింది. చాలాసేపు బాగానే ఉంది. మళ్ళీ ఈవినింగ్ ఏమన్నా తినేస్తే ఏమన్నా ఎగరలేకపోతుందని చెప్పి పట్టుకుందామని వెళ్ళానండి. ఈలోపు ఎగిరిపోయింది. మరి ఎలా ఉందో ఏమో తెలీదు. చూడండి నేను తినిపిస్తుంటే ఎలా తింటుందో. అసలు మా ఇంట్లో అందరూ కూడా దాని మీదే ఉందండి. అందరికీ ఆ రోజు అది ఏమన్నా తిందా పడుకుందా అని చూస్తూనే ఉన్నాము. భలే ఉంది కదా, చక్కగా అలవాటు అయిపోయి. నేను కూడా ఒక చిలకనో పిచ్చుకనో పెంచుకోవాలని కోరిక అండి. అది ఎప్పుడు తీరుతుందో ఏమో. అందరూ పెంచుకోకూడదు అంటున్నారు. ట్రై చేసి చూడాలి. చూడండి భలే ముద్దుగా ఉంది, ఎంత చక్కగా తింటుందో. 2 days ఉందండి మా ఇంట్లో. తర్వాత ఎగిరిపోయింది అది. తల్లులు మాత్రం మా మిద్దె తోటలోనే ఉన్నాయి. మళ్ళీ గూడు పెడుతున్నాయి అవి. బాగుంది కదండి చూడడానికి, భలేగా ఉంది చూడండి.